ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. మార్గశిర మాసం కృష్ణపక్షం అష్టమి తిథి. ఈ రోజున 12వ తేదీ డిసెంబర్. ఈరోజు కాలభైరవాష్టమి అనే పేరుతోటి పండగ జరుపుకుంటాం. అసలు ఈ కాలభైరవుడు ఎవరు, ఆ స్వామి యొక్క వృత్తాంతం ఏంటి, ఈ అవతారం ఎందుకు వచ్చింది, ఈ విశేషాలన్నీ ఈ రోజున శ్రవణం చేసే ప్రయత్నం చేద్దాం. సృష్టి ప్రారంభ కాలంలో ఒకసారి బ్రహ్మదేవుడు శివుణ్ణి కేశవుణ్ణి ఇద్దరిని చూసి, నేనే బ్రహ్మస్వరూపుణ్ణి, నేనే పరబ్రహ్మాన్ని, నేనే సృష్టికర్తని, అందువల్ల మీరిద్దరూ నా యొక్క ఆజ్ఞానుసారం నడుచుకోవాలి అన్నాడు. ఇక్కడ శివమాయా మోహితుడయ్యాడు. బ్రహ్మంతటివాడు. త్రిమూర్తులు ముగ్గురు మూడు పనులు చేయటానికి వచ్చారు ఈ లోకానికి. బ్రహ్మ సృష్టికర్త అయితే విష్ణువు పోషకకర్త, శివుడు లయకర్త. వాస్తవానికి ఈ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యొక్క నాభికమలలో నుంచి ఉద్భవించిన వాడు, సాక్షాత్తు విష్ణుమూర్తి కుమారుడు. కానీ అహంకారం, మాయా మోహితుడైపోయాడు. అందుకని ఈ విధంగా మాట్లాడాడు. దానికి శివుడన్నాడు, ఓ బ్రహ్మదేవా, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియకుండా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. విష్ణుమూర్తిని సృష్టించింది నేను. ఆ విష్ణువు యొక్క నాభిలోని పద్మం నుంచి నువ్వు పుట్టావు. మరి సృష్టి కార్యక్రమంలో నీకు తోడుగా ఉండటానికి సరస్వతీదేవిని సృష్టించి నీకు భార్యగా ఇచ్చాను. నీ మాటలు వింటుంటే అహంకారపూరితంగా ఉన్నాయి, తమో గుణాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. వాస్తవానికి బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, కానీ ఇక్కడ తమో గుణం ఆవహించింది. అంటే శివమాయా మోహితుడయ్యాడు అని. సమస్త వేదాలు నేను సర్వేశ్వరుణ్ణి మహాదేవుణ్ణి అని చెబుతూ ఉంటే నువ్వు ఈ విధంగా మాట్లాడటం బాగాలేదు అని గట్టిగానే అన్నాడు శంకరుడు. ఆ మాటలు బ్రహ్మదేవుడి యొక్క తలకెక్కల అహంకారం వల్ల. అప్పుడు శివుడు వేదాలను పిలిచాడు. ఓ వేదములారా, త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మంగా గుర్తించి స్తోత్రం చేస్తున్నారో వివరించండి ఈ బ్రహ్మకి అన్నారు. అప్పుడు వేదములు అన్నాయి. వేదములు మనుష్య రూపాన్ని ధరించి వచ్చినాయి. పరమశివ, సర్వ జగత్తుకి ఆధారమైనటువంటి వాడు, మహేశ్వరుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు నువ్వే. అందువల్ల ఆ పరబ్రహ్మం ఆ శంకరుడు తప్ప మరి వేరెవరూ కాదు అన్నది ఋగ్వేదం ముందు. యజ్ఞయాగాదులు, ధ్యానము, యోగము అన్నీ ఈశ్వరుడే అని ఋగ్వేదం చెప్పింది, యజుర్వేదం చెప్పింది. అన్ని కర్మలకి ప్రేరకుడు శంకరుడు. కర్మల యొక్క ఫలాన్ని మనకిచ్చేది శివుడే. శివుడు కానిది ఏది కూడా ఈ చతుర్దశ భువనాల్లో లేదు అన్నాడు. 14 భువన భాండాల్లో శివుడు కానిది ఏదీ లేదు అన్నాడు. ఈ మాట చెప్పింది సామవేదం. దేవతలకి మానవులకి కూడా శాంతి, సౌఖ్యము ఈ రెండూ ప్రసాదించేవాడు శివుడు.
అంతేకాదు ఆయన నామంలోనే శివం అంటే శుభాలు కలిగించేవాడు, సర్వ దుఃఖాలని పోగొట్టేవాడు శివుడు. రుద్రుడు అనే పేరుతోటి రుజాం ద్రావయితీత్ రుద్రః అని వ్యుత్పత్తి. తరింపజేసేవాడు శివుడు. అన్ని పనులు శివుడి యొక్క సంకల్పానుసారమే జరుగుతాయి అని. తన్మే శివ సంకల్పమస్తు అని మనం మహాన్యాసంలో చెప్తాం. శివుడి యొక్క నామం, శివుడి యొక్క స్వరూపం మంగళప్రదమైనవి. మంగళరూపిణి అయినటువంటి పార్వతీదేవికి అర్ధ శరీరం ఇచ్చినవాడు శంకరుడు. అటువంటి శివుణ్ణి స్మరించటం అనేది అత్యంత శుభప్రదం అని అథర్వణ వేదం చెప్పింది ఈ మాట. అప్పుడు ఓంకారం కలగజేసుకొని, నా ఓంకారానికి స్వరూపమే శివుడు, 4 వేదాలకి మూలపురుషుడు శివుడు, పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి వాగ్రూపం శివుడు. ఈ జగత్తంతా ఆ శంకరుడి యొక్క సంకల్పానుసారమే పుడుతుంది, పెరుగుతుంది, మళ్ళీ ఆయనలోనే లయించిపోతుంది. సమస్త జీవులకి శివనామమే జీవనాధారం, ముక్తికి మార్గం. చతుర్వేద పురుషార్థ ప్రదాత ఈశ్వరుడు తప్ప మరెవరూ కాదు అని మళ్ళా ముక్త కంఠంతో ఓంకారము, చతుర్వేదాలు అన్నీ కలిసి చెప్పినాయి. వేదాలు ఎన్ని విధాలుగా చెప్పినా కూడా తమోగుణం ఆవహించినటువంటి బ్రహ్మదేవుడు వినల. నేనే పరబ్రహ్మాన్ని అని మొండిగా వాదించడం మొదలుపెట్టాడు. దాంతో శివుడి కోపం వచ్చింది. శివుడు రౌద్రమూర్తి అయినాడు. ఒక్కసారి హుంకారం చేశాడు. ఆ హుంకారం నుంచి ఒక భయంకరమైనటువంటి రూపం కలిగినటువంటి ఒక మహాకాయం శివుడి యొక్క ఎదట నిలబడింది. ఆ ఆకారం ఆకాశమంత ఎత్తుంది. 4 చేతులున్నాయి, 3 కళ్ళున్నాయి శివుడికి లాగానే. చేతులలో శూలము, గద, ఢమరకము ఉన్నాయి. ఆ భయంకర ఆకారుడు తన చేతిలో ఉన్న ఢమరుకాన్ని మోగించాడు. ఆ శబ్దానికి భూమి, ఆకాశము 10 దిక్కులు దద్దరిల్లిపోయినాయి. భూమి, ఆకాశంతో పాటు మరొక 8 దిక్కులు ఉంటాయి. మొత్తం 10 దిక్కులు అంటారు. 4 దిక్కులు, 4 మూలలు 8. భూమి, ఆకాశం 10. ఇది ఆ శబ్దానికి చిందులు దొక్కాడు ఆ ఏర్పడినటువంటి ఆకారం. భూమి కంపించిపోయింది. అతడి యొక్క శరీరం పచ్చకర్పూరంలాగా వెలిగిపోతూ ఉంది. ఆ భయంకరమైన ఆకారుడు శంకరుడికి నమస్కారం చేసి, స్వామి ఏమి ఆజ్ఞ అన్నాడు. నన్నెందుకు పుట్టించావు స్వామి? నేను చేయవలసిన కర్తవ్యం ఏంటి? నాకు బోధించు అని అడిగాడు. అప్పుడు శివుడు ఆ ఆకారంతో అన్నాడు, ఈ బ్రహ్మదేవుడు తమోగుణ ప్రభావం వల్ల వేదాలను ధిక్కరిస్తున్నాడు, అందువల్ల అతన్ని శిక్షించు అన్నాడు. అప్పుడు ఆ భయంకరాకారుడు తన చిటికిన వేలు గోటితోటి బ్రహ్మదేవుడి యొక్క శిరస్సు ఒకటి తుంచేశాడు. అప్పటి వరకు బ్రహ్మకు 5 తలకాయలు ఉన్నాయి శివుడిలాగానే. శివుడికి 5 తలకాయలు, నాకు 5 తలకాయలు. శివుడి కంటే నేను దేంట్లో తక్కువ, అన్నిట్లో ఎక్కువ అనుకుంటున్నాడు 5వ తలకాయ వల్ల. అప్పుడు ఆ పైన ఉండేటటువంటి ఊర్ధ్వ ముఖాన్ని గోటితోటి గిల్లి పారేశాడు. ఆ ఆకారం, ఆ శిరస్సు వెళ్ళి తూర్పు దిక్కుగా పడిపోయింది. అదే బ్రహ్మ కపాలం. మేము గత సంవత్సరం సెప్టెంబర్లో వెళ్ళాం రిషికేశు, ఆ తర్వాత హరిద్వారం, అక్కడి నుంచి ఈ బ్రహ్మ కపాలానికి వెళ్ళాం. అలకనంద నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ స్వామి రూపం అద్భుతంగా ఉంటుంది. ఆ బ్రహ్మ కపాలానికి నడుచుకుంటూ వెళుతుంటే మెట్లు దిగి అక్కడ ఉష్ణగుండం ఉంటుంది. అందులో స్నానం చేశాం.
ఆ తర్వాత ఆ బ్రహ్మకపాల ప్రాంతంలో పితృదేవతలకి శ్రాద్ధ విధులు నిర్వహించి ఆ పిండాలని ఆ బ్రహ్మకపాలంలో పెట్టాలి. అంటే ఆ బ్రహ్మకపాలానికి తాకించి అక్కడ అలకనందలో కలపాలన్నమాట. గడ్డగట్టే చలి, గజ 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 వణికిపోయినాం. క్రతువు చేయించే బ్రాహ్మణులు మాత్రం వాళ్ళు కోటు వేసుకొని ఉంటారు. కానీ మనకి దక్షిణాది వాళ్ళకి పైన వస్త్రం కప్పుకొని ఉంటాం, కానీ చొక్కాలు అవన్నీ వేసుకోం పితృకార్యం కానీ ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు. అంటే మన వాతావరణం వేరు, అక్కడ వాతావరణం వేరు. ఏ వాతావరణానికి తగినటువంటి వేషధారణ ఉంటుంది అంతే తప్ప వాళ్ళు సూటు బూటు వేసుకున్నాడని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. శివుడి యొక్క హుంకారం నుంచి పుట్టినటువంటి వాడి ఆకారం చాలా భయంకరంగా ఉంది కాబట్టి అతడికి కాలభైరవుడు అని పేరు పెట్టాడు శంకరుడు. భై అనేటువంటి శబ్దం చేస్తాట, అందుకని కాలభైరవుడు. ఎప్పుడైతే శిరస్సు పోయిందో అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ అయినాడు. అప్పటి నుంచి ఈయన బ్రహ్మదేవుడి యొక్క గర్వం కాస్త కర్వం అయిపోయింది. అప్పుడు శివుడు కాలభైరవుడిని చూసి, కుమారా, ఈ బ్రహ్మదేవుడి యొక్క శిరస్సు ఖండించావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషం అంటింది. ఈ పాతకం నీ వెన్నంటే ఉంటుంది. నీవు కాపాలిక వ్రతం అవలంబించి సమస్త క్షేత్రాలు సందర్శించు, చిట్ట చివరికి కాశీపట్టణం చేరు అని శంకరుడు ఉపదేశించాడు. కాశీపట్టణం చేరగానే నీ వెంట వస్తూ ఉన్నటువంటి బ్రహ్మహత్యా పాతకం నీ కళ్ళ ముందే భస్మీపటలం అయిపోతుంది. అప్పటి నుంచి నువ్వు కాశీ క్షేత్రంలో క్షేత్రపాలకుడుగా ఉంటూ నన్ను సేవించుకుంటూ ఉండు అని శంకరుడు చెప్పాడు. ఈ బ్రహ్మహత్యా పాతకం వికృతమైనటువంటి రూపంతో ఎర్రటి వస్త్రాలు ధరించి ఎర్రటి కళ్ళతోటి నిక్కబొడుచుకున్నటువంటి వెంట్రుకలతోటి కాలభైరవుణ్ణి దగ్గరకు వచ్చింది. భైరవుడు వేగంగా కదిలిపోతూ ఉన్నాడు. బ్రహ్మహత్యా పాతకం అతని వెనకే వెళుతూ ఉంది. ఈ రకంగా క్షేత్రాలన్నీ తిరిగాడు. అంతేకాదు వైకుంఠానికి కూడా వెళ్ళాడు. సాక్షాత్తు లక్ష్మీదేవి భిక్ష కూడా వేసింది. అలా తిరిగి 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 చివరికి కాశీపట్టణం చేరుకున్నాడు భైరవుడు. భైరవుడు కాశీపట్టణం చేరగానే శివుడి యొక్క మాట ప్రకారం ఆ బ్రహ్మహత్యా పాతకం భగ్గున మండిపోయింది. ఆ తరువాత భైరవుడు గంగా స్నానం చేశాడు. అతడి యొక్క శరీరం తెల్లటి కాంతులతో మిలమిలా మెరిసిపోయింది. ఆ పాతకం పోయిన తర్వాత అంతవరకు నల్లగా ఉన్న దేహం. ఆ తరువాత శంకరుడి యొక్క ఆజ్ఞ ప్రకారం కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉంటూ భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు భైరవస్వామి. మేము 2016లో కాశీక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఈ కాలభైరవుడి యొక్క దర్శనానికి వెళ్ళాం. అక్కడ సంప్రదాయం ఏంటంటే బెత్తంతో కొడతారు వీపు మీద. అలాగే అది ఒక కట్టలాగా ఉంటుంది వాళ్ళ దగ్గర, అది తీసుకొని నెత్తిని కూడా కొడతారు. అంటే అలా కొడితే మనకున్నటువంటి పాపాలన్నీ పోతాయి, మన శరీరం పునీతమైపోతుంది అనేటువంటిది సంప్రదాయం. అలాగే ఒక కంకణంలాగా ఉంటుంది, నలుపు ఎరుపు దారాలతో గట్టిగా ఉండే కంకణం. అవి కూడా అక్కడ అమ్ముతారు. అది కుడి చేతికి ధరించేటటువంటి సంప్రదాయం ఉంటుంది. అంతేకాదు కాశీక్షేత్రానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా కాశీ సమారాధన చేస్తారు. ఆ సమారాధన కార్యక్రమంలో భాగంగా కాలభైరవుడికి గారెల దండ వేస్తారు. అంటే కుక్కనే కాలభైరవుడు రూపంగా మనం పూజిస్తాం. గారెలు తయారు చేసి ఒక దండగా గుచ్చి దాన్ని ఆ కుక్క మెడలో వేసి ఆ కుక్కకు పూజ. అవన్నీ చేస్తేనే మన కాశీ యాత్ర సఫలమైనట్లుగా మనం నమ్ముతాం. అటువంటి కాలభైరవుడు సాక్షాత్తు ఈశ్వరుడు యొక్క అవతారం.
ఈ కథ అంతా మనకి శివమహాపురాణంలో కనిపిస్తుంది. ఈరోజు మార్గశిర మాసం బహుళపక్ష అష్టమి తిథి రోజు కాలభైరవ స్వామి యొక్క ఉత్పత్తి జరిగింది. వారి యొక్క అవతారం జరిగినటువంటి రోజు. అందుకని ఆ కాలభైరవుడికి యథాశక్తిగా పూజించుకొని ఆ కాలభైరవుడి యొక్క అనుగ్రహానికి పాత్రులం కావాలి. కాశీక్షేత్రంలో అడుగు పెట్టాలంటే కాలభైరవుడి యొక్క అనుమతి కావాలి. అందుకనే అక్కడ ఉండే డుండి గణపతికి నమస్కరించుకోవాలి. కాలభైరవ స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకొని అప్పుడు మాత్రమే ఆ క్షేత్రంలో మనం 9 రోజులు ఉండగలుగుతాం. అంత మహిమాన్వితమైనటువంటి స్వామి కాలభైరవుడు. అంటే భీకరమైన శబ్దం చేస్తాడు కాబట్టి కాలభైరవుడు. అంతేకాదు కాలాన్ని తన యొక్క అనుగుణంగా తన యొక్క కంట్రోల్లో పెట్టుకుంటాడు కాబట్టి కాలభైరవుడు. ఇలా అనేక రకాలుగా ఆ స్వామికి పేర్లున్నాయి. అటువంటి ఈ కాలభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి? ఎక్కడ ఉంటాడు ఈ స్వామి? దాదాపు అన్ని శివాలయాల్లో కాలభైరవుడి యొక్క మూర్తి ఉంటుంది. మాకు ఇక్కడ దగ్గరలోనే పీయూషాంబ సమేత అరుణాచల క్షేత్రంలో కాలభైరవ స్వామి పక్కన దుర్గాదేవి కూడా ఉంటారు. ఈ కాలభైరవాష్టమి రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి శుచి అయి ఇంట్లో నిత్య పూజలన్నీ ముగించుకొని ఆ తర్వాత శివాలయానికి వెళ్ళాలి. శివాలయంలో ఉన్న కాలభైరవుడిని దర్శించుకొని కాలభైరవుడి యొక్క సమక్షంలో నువ్వులు నూనెతో దీపం వెలిగించాలి. ఆ తర్వాత కాలభైరవ స్వామికి 11 ప్రదక్షిణలు చేయాలి. ఏమిటి 11 అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 10. 1 మనస్సు. అంటే ఈ ఇంద్రియాలని మనస్సుతో ఏకీకృతం చేయటమే 11 సంఖ్య యొక్క ప్రధానమైనటువంటి అర్థం. ఈ 11 సార్లు ప్రదక్షిణ చేసి ఆ తర్వాత స్వామివారి కొబ్బరికాయ కొట్టి నివేదన చేసి నమస్కరించుకోవాలి. అంతేకాదు కాలభైరవుడి యొక్క జయంతి రోజున కాలభైరవుడితో పాటు దుర్గామాతను కూడా పూజించాలి. ముఖ్యంగా మన ఉత్తర భారతదేశంలో బెంగాల్లో అష్టమికి ముందు సప్తమి తిథి రోజున అర్ధరాత్రి వేళ కాళరాత్రి దేవిని పూజిస్తారు. దుర్గాదేవి యొక్క ఒక అవతారం కాళరాత్రి. ఆ తరువాతే కాలభైరవుడిని ఆరాధిస్తారు. ఈ కాలభైరవాష్టమి తిథి కాలంలో పరమేశ్వరుని కూడా పూజించడం అనేది పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు. ఈ రోజున పూజలు చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే నిరాహార దీక్ష ఉండటం కాదండి. భగవంతుడి యొక్క సమీపంలో వసించటమే ఉపవాసం. ఆ విధంగా ఉపవాసం ఉన్న భక్తులు రాత్రిపూట జాగరణ కూడా చేయాలి. జాగరణ అంటే నిద్ర మేలుకోవటం. నిద్ర మేలుకొని సినిమాలు చూడటం కాదు. నిద్ర మేలుకొని భగవన్నామం చేయాలి. భగవంతుడి యొక్క కథలు చదవాలి. భగవంతుడి యొక్క కథలు వినాలి. అప్పుడు జాగరణకి ప్రయోజనం చేకూరుతుంది. ఉపవాసం ఉండేవాళ్ళు రాత్రివేళ ఉపవాసాన్ని విరమించి పండ్లు, పాలు మాత్రమే తీసుకోవాలి. అంటే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఇవాళ కలియుగంలో మానవులకి రోగాలు ఎక్కువ కాబట్టి నిరాహారంగా ఉండటం అనేది ఎవరికీ సాధ్యం కాదు. అందువల్ల శరీరం పడిపోకుండా భగవంతుడి యొక్క సమీపంలో మనస్సు నిలబడేంత ఆహారం తీసుకోవాలి. అది కూడా సాత్వికమైన ఆహారం. సాత్వికం అంటే ఏంటి? పండ్లు, పాలు. ఆ మరుసటి రోజే తిరిగి మళ్ళా కాలభైరవుడిని దర్శించుకొని ఆ తర్వాత చక్కగా భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని విరమించాలి. మరి ఈ కాలభైరవ పూజా ఫలం ఏమిటి? కాలభైరవాష్టమి రోజున కాలభైరవుడిని పూజించటం వల్ల ముఖ్యంగా శత్రు భయం తొలుగుతుంది. రెండోది అపమృత్యు భయం తొలుగుతుంది. అంతేకాదు రోగ భయం తొలగిపోతుంది.
3 ప్రయోజనాలు. మొట్టమొదటిది శత్రుభయం తొలగటం, 2 అపమృత్యు భయం పోవడం, రోగ భయం తొలగిపోవటం. అట్లాగే తరచుగా మనం తలపెట్టే కార్యాలలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలా ఎదురవుతూ ఉంటే కాలభైరవాష్టమి రోజున కాలభైరవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ ప్రతికూల శక్తులు తొలగిపోయి మన పనులు తొందరగా పూర్తవుతాయి. భైరవుడు అంటే కుక్క, మనం ఇందాక చెప్పుకున్నాం. కాలభైరవాష్టమి రోజున కాలభైరవుడి యొక్క వాహనమైనటువంటి ఒక నల్ల కుక్కకి కుంకుమతో బొట్టు పెట్టి గారెలతో తయారు చేసినటువంటి దండ వేయడం వల్ల సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయని విశ్వాసం, పురాణ వాక్కు. కాబట్టి ఈ రోజున ఈ విధి విధానాలన్నీ మనం పాటిస్తాం తప్పకుండా. ఓం శ్రీ కాలభైరవ స్వామియే నమః అనేటువంటి స్వామి యొక్క నామాన్ని కూడా చక్కగా జపించుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు, ఇంత మహిమాన్వితమైనటువంటి ఈ కాలభైరవాష్టమి రోజున మనం ఈ విధి విధానాలన్నీ పాటించి ముందు ఈశ్వరుడి యొక్క కృపకి పాత్రులమవుతాం. ఎందుకంటే ఈశ్వరుడు వేరు, కాలభైరవుడు వేరు కాదు. ఆ స్వామి యొక్క అవతారమే కాలభైరవుడు. కాబట్టి ఆ రోజున ఈశ్వరుడికి కూడా యథాశక్తి అభిషేకం చేస్తూ ఉంటే చూడొచ్చు మనం. అంటే అన్ని శివాలయాల్లో మనం లోపలికి రానిరు. మనం చక్కగా ద్రవ్యాలు కనుక వాళ్ళకి అందజేస్తే చక్కగా మన గోత్రనామాలు కూడా చెప్పి వాళ్ళు అభిషేకం చేస్తారు. మన కళ్ళారా చూస్తే చాలు సమస్త పాపాలు పోతాయి. ఈ విషయాలు మీతో పంచుకునే భాగ్యం కలిగించినటువంటి మన మోహనవాణి అధినేత అయినటువంటి శ్రీ అక్కునూరి వారికి నా కృతజ్ఞతలు. విన్నటువంటి మీకు, చెప్పిన నాకు ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు ఉండుగాక. ఓం తత్సత్. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.